శతాధిక గ్రంథకర్త, వాగ్గేయ కృతికర్త, మృదు మనస్వి, కవితా యశస్వి, సరస్వతి పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 1914వ సంవత్సరం మార్చి 28వ తేదీన అనంతపురం జిల్లా చియ్యేడులో గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించారు. ఆ తిరుమల తాతాచార్యుల వారి వంశానికి చెందిన పుట్టపర్తి నారాయణాచార్యుల వారు వైష్ణవ, శైవ, బౌద్ధ, జైన ధర్మ సూక్ష్మాలను లోతుగా ఆకళింపు చేసుకున్నారు. సంస్కృత, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ, శౌరసేని, మాగధి, అర్ధమాగధి, పైశాచీ వంటి స్వదేశీ భాషా సాహిత్యాలనే కాకుండా ఆంగ్లం, జర్మన్, లాటిన్ వంటి విదేశీ భాషా సాహిత్యాలను ఔపోసన పట్టారు. 8 భాషలలో రచనా పటిమను అలవోకగా హస్తగతం చేసుకున్నారు. మహాకావ్యాలు, ఖండకావ్యాలు, గేయకావ్యాలు, నవలలు, గేయాలు, అనువాదాలు, విమర్శలు, వ్యాఖ్యలు ఒకటేమిటి అన్నింటిలోనూ అందెవేసిన చేయిగానే కాక అనితర సాధ్యమైన పాండితీ ప్రకర్షను ప్రదర్శించారు. వ్రజభాషా భూషణ, సరస్వతీ తిలక, సర్వతంత్ర స్వతంత్ర వంటి వందలాది బిరుదులు వారిని కోరి వరించిన స్వామి శివానంద సరస్వతి తన పాండిత్యాన్ని పరీక్షించి మరీ ప్రసాదించిన సరస్వతీపుత్ర బిరుదును మాత్రమే జీవితాంతం స్వీకరించి ఆ బిరుదును తమ ఇంటి పేరుగా మలచుకున్నారు. వారి ఆదికావ్యం పెనుగొండ లక్ష్మి 30 ఏళ్ల వయసులో విద్వాన్ పరీక్ష రాసిన పుట్టపర్తికి పాఠ్యాంశంగా ఉండటం నిజంగా అద్భుతం. పండరీ భాగవతం, శ్రీనివాస ప్రబంధం వంటి భక్తి కావ్యాలు, సిపాయి పిత్కరి, గాంధీజీ మహాప్రస్థానం, మేఘదూతం వంటి దేశభక్తి కావ్యాలు, మహాభారత విమర్శనం, వసుచరిత్ర సాహితీ సౌరభం వంటి విమర్శలు, అష్టాక్షరీ కృతుల వంటి వేల పదకవితలు రాసినా సంగీత, సాహిత్య, నాట్యకళల అపురూప సంగమంగా కీర్తింపబడే వారి రచన శివతాండవాన్ని వారి కంఠం ద్వారా వినటం మానస వీధుల కైలాసాన్ని ఆవిష్కరించుకోవడమేనని వారి విమర్శకులంటారు. ఆనందము భూమి తలమన శివతాండవమట శివలాస్యమట అలలై బందరు కలలై పగడ పుట్టవల బబ్బులు విరిసిన యమి శివతాండవమట ఏమానందము వచ్చిన ఏమ వియచ్చర కాంతలు జలదాంగనలై పలికడుల పచ్చులు ప్రాబలుకులు కలరైవవతి విలసన్నూపుర నినాదమున కొన్నను కరణములు. లీవ్స్ ఇన్ ద విండ్, ద హీరో, శ్రీమద్ భాగవతం వంటి ఆంగ్ల రచనలతో సైతం భారతీయ సాహిత్య నిర్మాతలలో ముందు వరుసలో నిలిచిన పుట్టపర్తి నారాయణాచార్యుల వారి ప్రతి రచన వారి ముద్రగా నిలిచింది. ప్రతి పలుకు వారి అసమాన వాగ్ధారకు తార్కాణమయ్యింది. వారి కలం నుంచి జాలువారిన ఒక్కో సిరా చుక్క ఒక్కో అష్టాక్షరీ గీతమే. కడప జిల్లా ప్రొద్దుటూరు అమ్మవారి కళాశాలలో అధ్యాపకునిగా ఉద్యోగ జీవితం మొదలైన డిగ్రీలకు అతీతమైన ప్రతిభతో అనంతపురం ప్రభుత్వ కళాశాల, తిరువనంతపురం విశ్వవిద్యాలయం, కేంద్ర సాహిత్య అకాడమీలలోని వివిధ హోదాలలో పనిచేశారు పుట్టపర్తివారు. పాఠశాల ఉపాధ్యాయ వృత్తినే చివరికి ఎన్నుకొని కడప రామకృష్ణ హైస్కూల్లో తెలుగు పండితునిగానే ఉద్యోగ విరమణ చేసిన నిరాడంబర సాహిత్యోపాసకులాయన. పద్మశ్రీ, ఆంధ్రరత్న వంటి అత్యున్నత బిరుదులు, శ్రీ వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల ద్వారా డీలిట్, కలకత్తా భారతీయ భాషా పరిషత్ భీల్వాడా పురస్కారం, కనకాభిషేకం వంటి గౌరవాలను ఎన్నింటినీ అందుకున్న నాహం పండితః అని వినయంగా ప్రకటిస్తూ 1990 సెప్టెంబర్ 1వ తేదీన కీర్తికాయులైన పుట్టపర్తి వారి జీవితం ఆదర్శవంతం. భక్త కవిగాను, ప్రగతిశీల కవిగాను సమాదరింపబడే సరస్వతి ప్రియపుత్రుడు పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి దూరదర్శన్ సప్తగిరి సవినయ స్మృత్యంజలి ఘటిస్తోంది.